ఇలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం బట్టరు ఈ మాత్రం పీసులు 2 వేసుకోవాలి, చిన్న చిన్న పీసులు. ఇవి కొంచెం కరిగాక వేసుకుంటాము. మనం పెట్టుకున్నది బాగా హీట్ ఎక్కిపోయింది. ఇందులో బీట్రూట్ చిన్న సైజు 2 తీసుకున్నాము. ఇవి కొద్దిగా వేసుకొని వేగనివ్వాలి. బీట్రూట్ క్యారెట్ 1 తీసుకుని కొద్దిగా వేగనివ్వాలి. చూడండి, ఇప్పుడు బాగా వేగిపోయి ఒక 3 నిమిషాలు వేపుకున్నాము. దీంట్లో ఇప్పుడు ఒక టమాటా, వెల్లుల్లి పలుకులు, ఒక 6 అల్లం అంగుళం ముక్క, ఎర్రుల్లి, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకుని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. చూడండి, శుభ్రంగా వేగిపోయింది. ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాము. వాటర్ ముక్కలు ములిగి కొంచెం వేసుకుంటే మీకు సూప్ అవుతుంది. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒక 5-6 విజిల్ కొట్టించుకుంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత శుభ్రంగా 6 విజిల్ వచ్చాయి, శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ వాటర్ అంతా తీసేసుకుంటాము. ఈ వాటర్ అంతా తీసుకొని ఈ ముక్కల్ని శుభ్రంగా మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుంటాము. అందులో వేసుకొని కొద్దిగా చల్లగాక మిక్సీ చేసుకొని శుభ్రంగా మిక్సీ చేసుకొని ఇందులో వేసేసుకుంటాము. వేసుకొని ఇందులో సాల్ట్, పెప్పర్ 2 వేసేసుకుంటాము. వేసుకొని శుభ్రంగా ఒక 2-3 నిమిషాలు మరిగించుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది జలుబు చేసినప్పుడు ఒంటికి ఆరోగ్యం కూడా చాలా మంచిది. బీట్రూట్, క్యారెట్, అల్లం, వెల్లుల్లి అన్నీ మంచివే కదా. చక్కగా వారం 2-3 సార్లు తీసుకోవచ్చు. సాల్ట్ వేసేసుకుంటున్నాము. రుచికి సరిపడినంత వేసేసుకోండి. పెప్పర్ కూడా కొద్దిగా ఎక్కువే వేసుకుంటాము, టేస్ట్ బాగుంటుంది. శుభ్రంగా ఒక 2-3 నిమిషాలు మరిగాక సర్వ్ చేసుకోవచ్చు. ఇది మిల్క్ క్రీమ్ కొద్దిగా వేసుకుంటాం, 1 స్పూన్ వేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. నా వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.